నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ధర్మాన్ని కాపాడటానికి విశ్వాసాన్ని కలిగించే ధార్మిక సంస్థలు ఉండటం అందరికీ అదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేది కేవలం నమ్మకమేనని, మనకు తెలియని ఏకైక శక్తి దేవుడేనని తెలిపారు. తాడేపల్లి సమీపంలోని కొలనుకొండలో హరే కృష్ణ గోకుల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏ కార్యక్రమాన్నైనా సజావుగా చేయగలుగుతున్నామన్న నమ్మకాన్ని హరే కృష్ణ మూవ్మెంట్ మనకు కలిగిస్తుందని తెలిపారు. హరే కృష్ణ గోకుల్ కృష్ణ క్షేత్రంలో దేశంలో 20 ఉన్నాయి, ప్రపంచంలో 5 ఉన్నాయి. హరే కృష్ణ మొమెంటోతో పోటీపడి ఇస్కాన్ కూడా కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. మధు పండిత్ దాస అనుకున్నది సాధిస్తారు, నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడతారు. హరే కృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని సీఎం తెలిపారు. సువర్ణరజసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాం మమావహ జాతవేదో లక్ష్మీమనపకామినీ శ్రీ సూక్త పురుషానహం అక్వపూర్వాం రథమధ్యామత్తినాథ ప్రబోధినీం ఇంద్రైరేవ ధ్రువదృష్టాని సంచరన్నే ఇంద్రయేణ ధ్రువం ధ్రువేణ అవిషాః తత్పై దేవా అవిష్ణువన్ అయం చ బ్రహ్మణస్పతిః. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. యా దేవా పరిపూర్ణం తదస్తుతే తవ కర్మాత్మకాని వై తేషామశేషానాం కృష్ణా స్మరణం పరం. అదిగో అనంత శేష స్థాపన జరిగింది. స్వర్ణ కాంతులతో ఆశీస్సులు అందిస్తున్న అనంత శేషుడు, రజత కాంతులతో వెలుగులు పంచుతున్న అనంత శేషుణ్ణి ఈ భవ్యంగా నిర్మితం కానున్న ఆలయానికి ఒక పవిత్ర భూమికగా విద్య, వైద్యం, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శనివారం నాడు ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రాంతీయ వైద్యశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రభుత్వ భవనాలపై నాటి ముఖ్యమంత్రి ఫోటోలు ఉండటం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులు ఉన్నా వైద్యం చేయకుండా రోగుల్ని బయట ఆసుపత్రులకి పంపిస్తున్నారని రోగులు, స్థానిక ప్రజలు మంత్రికి తెలియజేశారు. వైసీపీ హయాంలో మాత్రం ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని తెలియజేశారు. ఉద్యోగులతో మా ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని, ఉద్యోగులు కష్టపడి పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని మంత్రి సూచించారు. రెస్పాన్స్ కరెక్ట్ ఉంటాం లేదు సార్. నైట్ పూట ఎవరైనా లేడీస్ కానీ ఎవరైనా చూస్తే చూసారా, బయట రాసారా, అన్ని ఫ్రీ ఇచ్చారా, ఉన్నాయా మందులు దగ్గర చూపించమ్మా.
ఇదేందమ్మా ఇది టాబ్లెట్స్? ఇది మధ్యం మరి అంటే నీకేం లేవా? పారాసెటమాల్ ఇచ్చినట్లేదే. ఈరోజు పొదిలి ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు, అరాచక పాలన తరిమి కొట్టారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం. గవర్నమెంట్ మారి ఎంత రోజులైంది, ఈ పథకం పేరు కూడా మేము మార్చాం, కానీ ఇక్కడ అలా లేదు. ఇంకొక పది శిలాఫలకాలు ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు. అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు. ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు. తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాము. రెండోది, ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు. 1-2 పరికరాల లోపాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన డీజేలా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి. నేను 2 జిల్లాలు 2 కలెక్టర్ మధ్య నలిగిపోతున్నాను. టైం సరిపోలేదు అంటున్నాను. 13 రోజులు దాని ఇక్కడికి వచ్చి చూస్తే కాన్పులు నిరకాలు జరుగుతున్నాయి. కాన్పులే కాదు, కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు. రక్త నిల్వ కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు, కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల. ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. డాక్టర్లకు నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేసే విధంగా చేయాలి. ప్రజలు కూడా చాలా మంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు అంటున్నారు, రిఫర్ చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు. గైనకాలజిస్ట్ ఉన్నారు, సర్జన్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నాడు, మత్తు డాక్టర్ ఉన్నారు, అదేవిధంగా జనరల్ డాక్టర్, డ్యూటీ డాక్టర్లు ఉన్నారు, పిల్లల డాక్టర్లు ఉన్నారు, పంటి డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు. ఆ థియేటర్ ఉంది. కానీ గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది, మేము ఆరోగ్యం ఇస్తున్నాం, పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది. వాళ్ళది ప్రచారాల ఆర్భాటాలు పబ్లిసిటీ చేసుకున్నారు, మంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. కానీ ఇక్కడికి వస్తే ఇది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఇంద్రకీలాద్రి ఈ రోజు నూతన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ దంపతులు వారు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనానంతరం తిరిగి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. భక్తాయంతి గాయంతి యత్ర మద్భక్తా మద్భక్తా యత్ర గాయంతి యత్ర గాయంతి గాయంతి యత్ర యత్ర గాయంతి తత్ర తత్ర గాయంతి యత్ర యత్ర గాయంతి 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 తత్ర తిష్ఠామి తిష్ఠామి తత్ర గాయంతి గాయంతి తత్ర తిష్ఠామి తత్ర తిష్ఠామి తిష్ఠామి తత్ర తత్ర తిష్ఠామి నారద నారద తిష్ఠామి తత్ర తత్ర తిష్ఠామి నారద శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. గత సంవత్సరం దీర్ఘమాయు
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ 13వ తేదీ ఉదయం పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. తొలుత పోలీస్ కమిషనర్ సాయుధ పలకాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చరణతో ఆశీర్వచనం తీసుకున్న అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నందు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకాన్ని భరోసా కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని, నేరం ఎలా జరిగిందనే అంశాన్ని రిపోర్టులో పూర్తిగా నమోదు చేయాలని, వీటిపై కమిషనరేట్ పరిధిలో ప్రజలకు పలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు ఆదిరాజ్ సింగ్ ఐపీఎస్, కె శ్రీనివాసరావు ఐపీఎస్, ఏబీటీఎస్ ఉదయరాణి ఐపీఎస్, కె చక్రవర్తి, ఏడీసీపీలు టి కనకరాజు, ఎం కృష్ణమూర్తి నాయుడు, డి ప్రసాద్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కాంతులతో ఆశీస్సులతో విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా పనిచేయడం నా పూర్వజన్మగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ మంచి అవకాశాన్ని నాకు అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక కమిషనరేట్ కాబట్టి ఇక్కడ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రాజధాని ప్రాంతంగా ప్రజల్లో ఒక పోలీసింగ్ పట్ల ఒక నమ్మకాన్ని, భరోసాన్ని కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి ముందు నగర కమిషనర్గా చాలా మంది విధులు నిర్వర్తించి పోలీస్ వ్యవస్థకు ఒక మంచి పేరు తీసుకొచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రస్తుత డీజీపీ గారు కూడా నగర పోలీస్ కమిషనర్గా వారికి వినూత్నమైన సేవలు అందించి ఈరోజు డీజీపీ స్థాయిగా డీజీపీ అధికారి స్థాయికి చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. వారి సూచనలు, వారి గైడెన్స్ తీసుకుని తెలిసి ఆనందంగా కలిసి పోలీసుని ఒక వినూత్నంగా దేశంలోనే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఒక మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొస్తూ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి మనం శాయశక్తులా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ అనేది మీకు అందరికీ తెలుసు. ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా ఉంది. సో దాన్ని ఎలాగ మనం పరిష్కరించాలి, దాని మీద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో, ఎటువంటి పరిష్కార మార్గాలు కనుక్కోవాలి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఫిర్యాదుల పట్ల, ఫిర్యాదుదారుల పట్ల వాటి ఒక నమ్మకం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో టెక్నాలజీ మనం అనుసంధానం చేసుకుని పోలీసింగ్ ని ఒక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.